హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈ రోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం. చికెన్తో 3 రకాల వెరైటీస్ చేస్తాను. అవి ఏంటో చూపిస్తాను పదండి. ఇప్పుడు వచ్చి చికెన్లో 3 రకాలు చేస్తాను కదండి. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై కోసం, అలాగే ఇది చికెన్ తందూరి కోసం, అలాగే ఇది వచ్చేసి చికెన్ కర్రీ అంటే కాస్త గ్రేవీ పెట్టి చికెన్ కర్రీ చేస్తాను. ఈ మూడింటిని ముందుగా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకుందాం. దేని దానికి మంచిగా వాష్ చేసుకోండి. ముందుగా చికెన్ లెగ్ పీస్ని మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకుందాం. మ్యారినేట్ చేసుకోవాలి. దీనిలో వేసుకోవాల్సినవి ఏంటో మీకు చూపిస్తాను. సాల్ట్ వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి, కావాల్సినంత వేసుకోండి. వచ్చేసి పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియా పౌడర్, సరిపడా కారం, గరం మసాలా, కలర్ కోసం పసుపు వేసుకోండి, అలాగే పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, కాస్త నిమ్మరసం వేసుకోండి. ఒక నిమ్మకాయ వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఆయిల్ కూడా వేసుకోవచ్చు ముందుగానే, కానీ నేను వేయట్లేదు. దీన్ని తందూరి చేసేటప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇది మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని చికెన్ ఫ్రై చేసుకుందాం. చికెన్ ఫ్రై కోసం కొత్తిమీర, అలాగే మెంతాకు, అలాగే పచ్చిమిర్చి, దాంతోపాటు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని చాలా సన్నగా తరుక్కోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టేసుకోండి. దాంట్లోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఫ్రై కాబట్టి, మీరు ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి, లేదు వద్దనుకుంటే కొద్దిగానే వేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు దీంట్లో ఇలాచి, అలాగే లవంగాలు వేసుకోండి. అవి 4, అలాగే ఇవి 4. అవి కూడా కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. దాంతోపాటు మనం సన్నగా తరుక్కొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. ఇవి ఎంత బ్రౌనిష్ కలర్కి వస్తే మనకు చికెన్ ఫ్రై అనేది అంత టేస్టీగా వస్తుంది. ముందుగా ఈ ఫ్రై అనేది మంచిగా అవుతేనే కర్రీ కూడా టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. సో బాగా ఫ్రై చేసుకోండి. మనం తొందరగా వేగాలంటే ఏం చేయాలో తెలుసు కదా, ఉప్పు వేసుకోవాలి. దీంట్లో నేను కర్రీకి సరిపడా, ఫ్రై మొత్తానికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసేసి కాస్త టైం ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే కాస్త బ్రౌనిష్ కలర్లోకి రావాలి కాబట్టి టైం ఎక్కువగానే పడుతుంది. కాబట్టి కాస్త ఓపిక కొద్ది చేసుకోవాల్సిందే. మనం టేస్టీగా తినాలనుకుంటే ఓపిక కొద్ది ఉంటేనే టేస్టీగా వస్తుంది, అంతే కదండి. ఇది కూడా బాగా వేయించుకోండి, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. అలాగే ఇవి కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు దీంట్లో కలర్ కోసం పసుపు వేసుకోండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే క్లిప్ అనేది మిస్ అయిందండి. పసుపు వేసిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసాను. అదంతా బాగా అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ఏదైతే కడిగి పెట్టుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ని వేసేసుకోండి. ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, అలాగే అల్లం పేస్ట్ వేసాం కదండి. ఇప్పుడు అదంతా ఈ ముక్కలకు పట్టేలా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. దాంతోపాటు కసూరి మెంతి వేసుకోవాలి. కసూరి మెంతి నా దగ్గర లేదండి, సో అందుకని పచ్చి మెంతాకు వేసేసాను. మీ దగ్గర కసూరి మెంతి ఉంటే కనుక నలిపేసి వేసేసుకోండి. కసూరి మెంతి వేస్తే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇది కూడా ఒక 5 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేయించుకొని మూత పెట్టేస్తే కనుక దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా అండి. ఇప్పుడు దీంట్లో కాస్త పచ్చి ధనియాల పొడి వేయండి, అలాగే దాంతోపాటు కాస్త జీలకర్ర పొడి కూడా వేసేయండి. ఈ ముక్కకు బాగా పడుతుంది. ఓకేనా అండి.
అట్లా ఒక 2 నిమిషాలు కలిపేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం. ఎందుకంటే దీనిలో వాటర్ అంతా బయటికి రావాలి మనకి. ఓకేనా అండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం. ఇది కాస్త ఆ వాటర్ బయటకు వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకొని పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ కర్రీ వండుకుందాం. అంతలోపు నేను చికెన్ కర్రీ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా నార్మల్గా తొందరగా మనకు కర్రీ కావాలంటే కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఓకేనా అండి. స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి కావాల్సినంత. అలాగే పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. వీటన్నింటినీ బాగా కలిపేసుకొని కాస్త ఉప్పు ముందుగానే వేసేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ని కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి మసాలాలన్నీ ముందుగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం కుక్కర్ మూత తీసి మళ్ళీ వేయలేం కదండి. కుక్కర్ ఉప్పు 3-4 విజిల్స్ ఇస్తే కర్రీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. యాక్చువల్గా కుక్కర్లో వండుకుంటే కనుక టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఓకేనా అండి. ఉల్లిపాయలు వేగాయి కదండి. ఉల్లిపాయలు వేగాక దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసేసి బాగా కలిపేసేయండి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇలా బాగా వేయించుకోండి. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ఏదైతే కడిగి పెట్టుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ని వేసేసుకోండి. ఓకేనా అండి. చికెన్ వేసేసి మనం దీంట్లో కావాల్సిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి. ఎందుకంటే మనం కుక్కర్ మూత పెట్టామంటే విజిల్ వచ్చిన తర్వాతనే తీస్తాం కాబట్టి మూత మళ్ళీ మధ్యలో వేయడానికి ఉండదు కాబట్టి దీంట్లోనే మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేస్తున్నాను. అలాగే పచ్చి ధనియాల పొడి వేసుకోండి. దాంతోపాటు వేయించిన ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే కాస్త జీలకర్ర పొడి వేసుకోండి. దాంతోపాటు గరం మసాలా కూడా వేసేసుకోండి. అదంతా వేసేసి దీంట్లో కాస్త మనకు గ్రేవీ థిక్గా రావాలి లేదా గ్రేవీ కొంచెం మంచిగా రావాలి అనుకుంటే కాస్త కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది కొబ్బరి పౌడర్ నచ్చదు కాబట్టి స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అన్నింటిని వేసేసి బాగా కలిపేసుకోండి. కాస్త అడుగు మందంగా ఉండేది తీసుకుంటే కనుక మనకి అడుగంటుతుంది. కుక్కర్ అనేది మందంగానే ఉంటుంది కాబట్టి అడుగంటుతుంది. సో అందుకని కాస్త వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకున్నాక కలిపేసుకోండి. ఇలా నేను కాస్త మెంతి వేసాను, అలాగే కొత్తిమీర కూడా వేసేసాను. అంతా వేసేసి ఫస్ట్ కాస్త వాటర్ వేసుకోండి. ఆ మసాలా అంతా మాడుతుంది కాబట్టి వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు కలుపుకొనేసి మనకు సూప్ ఎంత కావాలి అనుకుంటే దానికి తగ్గట్టు వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తే 10 నిమిషాలలో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కుక్కర్లో వండితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా కుక్కర్లో వేస్తే నచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఓకేనండి. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. 4 విజిల్స్ వస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై చూద్దాం. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చాయి కదా. ఈ వాటర్ అంతా కాస్త పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే వాటర్ అంతా ఎగిరిపోవాలి. కాస్త వాటర్ ఎగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపడా కారం వేసుకోండి. అలాగే దాంతోపాటు ధనియా పౌడర్ వేసుకోండి, వేయించింది. మనం ముందుగానే పచ్చిది వేసాం కదండి. ఇప్పుడు వేయించిన ధనియాల పొడి వేసుకుంటున్నాం. అలాగే గరం మసాలా కూడా వేసేస్తున్నాను. గరం మసాలా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కాస్త స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటే కనుక ఈ వాటర్ అనేది మొత్తం ఎగిరిపోతుంది. సో ఫ్రై కూడా బాగా అవుతుంది. ఎందుకంటే మనం ముందుగానే ఉడికించాం కాబట్టి ఆల్మోస్ట్ ఉడికినట్టే. 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉంటే కనుక మిగతాది కూడా ఉడికిపోతుంది. ఇలా ఇంకొక 5-10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే కనుక ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టిస్తాయి. 90% ఉడికిన తర్వాత దీనిలో కాస్త పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే కనుక ముక్క అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కాస్త పెరుగు కూడా వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలిపేయండి. కలిపేసి మీకు గ్రేవీగా అనిపిస్తుంది కదండి. అది మనకు కర్రీ అనేది చల్లబడిన తర్వాత ఆ గ్రేవీ అంతా గట్టి పడుతుంది. మొత్తం గ్రేవీ మొత్తం ముక్కకి పడుతుంది. చూడండి, మనం కలుపుతూ ఉండగానే కాస్త గ్రేవీ అనేది దగ్గర పడింది, చూసారా. ఇప్పుడు పైనుండి కొత్తిమీర చల్లేసి కాస్త మూత పెట్టేసి పక్కన పెట్టండి. కొద్దిగా చల్లారిన తర్వాత మొత్తం దగ్గర పడిపోతుంది. అంతే అండి, ఎంత టేస్టీ అయినా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ.
ఇలా మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి కాస్త ఓపెన్ ఉంచండి. ఆవిరి బయటికి వెళ్తే కనుక దానిలో వాటర్ ఉన్నది కూడా ఎగిరిపోతుంది. ఇప్పుడు చికెన్ తందూరి చేసుకుందాం. నేను చికెన్ తందూరికి ముందుగా చెప్పాను కదండి ఆయిల్ పెడతానని. ఇప్పుడు ఆయిల్ పెట్టట్లేదు, ఆయిల్ లేకుండానే చేద్దామని చేస్తున్నాను. ఓవెన్లో 1/2 అవర్ పెట్టేసేయండి. ఎంతో టేస్టీ అయినా తందూరి రెడీ అయిపోతుంది. చికెన్ తందూరి అయితే ఈజీ అండి. మనకి ఎప్పుడంటే అప్పుడు ఓవెన్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. లేదు అంటే వీటిని డైరెక్ట్ ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకేనా అండి? చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ తందూరి కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.